మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం పన్నీర్ కొబ్బరి లౌజు తయారీ విధానం చూడబోతున్నామండి. మరి దీన్ని ఎలా తయారు చేసుకుంటారో మన షెఫ్ రాజ్ గారు చూపిస్తారు. సో ఇప్పుడు పన్నీర్ కొబ్బరి లౌజ్ రాజ్ గారు. అవునండి. సో కొబ్బరి లౌజ్ కామన్ అందరు చేసుకునేది. సో దీంట్లో పన్నీర్ కాంబినేషన్ యాడ్ చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే మనకు ఆ టేస్ట్ లో ఇంకొంచెం డిఫరెంట్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో అంటే కోవా ఫ్లేవర్ వస్తుంది. ఓకే. కొబ్బరి తర్వాత ఈ పన్నీర్ కాంబినేషన్ లో ఒక డిఫరెంట్ లౌజ్ అనుకోండి. చాలా బాగుంది. ఓకే ఓకే మరి పన్నీర్ కొబ్బరి లౌజు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పన్నీర్ కొబ్బరి లౌజు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ తురుము 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, బెల్లం తురుము 1/2 కప్పు, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ఇక్కడ కొబ్బరి తురుమును కొంచెం ఫైన్ గా చేసుకుందాం మిక్సీ పట్టేసి. అంటే కొంచెం కచ్చపచ్చగా రావాలి. కొద్దిగా ఓకే. సో ఇలా రెడీ కావాలి మనకు. సో ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించేసుకుందాం. ఓకే రాజు గారు. సో కొద్దిగా నెయ్యి వేసుకొని సో బేసిక్గా ఈ కొబ్బరి ఉండలకి ఇది వరకు అంటే ఆకున్న కొబ్బరి ఎంతైతే దాన్ని తురిమి 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 అలా అదొకటే తప్పితే మిగతాదంతా కూడా చాలా ఈజీ. కానీ చక్కగా ఇట్లా ముక్కలు కట్ చేసేసుకొని ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసేసుకుంటే ఇంకా ఈజీగా అసలు పెద్ద పనే ఉండదు. సో డ్రై ఫ్రూట్స్ ఓకే. సో కాకపోతే ఏంటంటే మనకి ఆ పాతకాలం నుంచి ఆ కొబ్బరి తురుముకొని చేసుకోవటం అలవాటు అయిపోయింది కాబట్టి అలా చేసుకుంటేనే అదేదో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మనం అంటే ఇట్లాంటివన్నీ అందుబాటులో ఉన్నాయి కాబట్టి మరీ పేస్ట్ లాగా కాకుండా కొద్దిగా కచ్చా. ఇప్పుడు మనకి కూడా అది చాలా బాగా వచ్చింది కదా, ఫైన్ గా సన్నగా తురుముకుంటే ఎలా వచ్చిందో అలా వచ్చింది. సో ఇది ఇంకా ఈజీ కదా, సరిపోతుంది. మనకైతే కొబ్బరి ఉండలు మామూలుగా చాలా నిలువ ఉంటాయి కదా. ఇప్పుడు ఇది పన్నీర్ యాడ్ చేస్తున్నాం కదా, ఇవి అంత నిలువ ఉంటాయి ఫాస్ట్ గా తినేయాలి. మిల్క్ ప్రోడక్ట్ కదా. సో 1 లేదా 2 రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే అంతే. ఓ సో అయితే ఇవి ఎప్పటికప్పుడు చేసుకుని తినేసేలాగా. ఓకే. సో దీంట్లోనే మనం మిక్సీ పట్టేసుకున్న కొబ్బరి వేయించేసుకున్నాము. సో బేసిక్ గా ఇప్పటికి కూడా కొంచెం ఎక్కువ కొబ్బరి ఉందంటే అందరూ ప్రిఫర్ చేసేది ఇదే ఫస్ట్. ఒక కొద్దిగా 3-4 చెక్కలు ఉన్నాయంటే ఇంట్లో ఏ పండగలు వచ్చినప్పుడు యూజువల్ గా, సో ఇంకా నెక్స్ట్ డే తురిమేసి హ్యాపీగా ఇలా చేసేసుకుంటూ ఉంటారు. రెడీ అయిపోతుంది. యా, అండ్ బెల్లంతో చేసుకుంటాం కాబట్టి చక్కగా హెల్దీగా కూడా ఉంటుంది. కొబ్బరి కూడా మనకి హెల్దీ అండ్ టేస్టీ. కొంతమంది పంచదారతో కూడా చేసుకుంటారు. టేస్ట్ అంటే కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. మంచి టేస్ట్ అంటే మనకు బెల్లంతోనే వస్తుంది. సో ఇది కొంచెం కలర్ చేంజ్ అవ్వాలా రాజు గారు? కొద్దిగా చేంజ్ కావాలి. ఓకే. సో అయితే మేము చిట్కా చూసేస్తాము. ఓకే. ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. డయేరియాతో బాధపడే వాళ్ళు మజ్జిగలో కరివేపాకు వేసుకుని తాగుతూ ఉండాలి. ఇలా చేయడం వలన డయేరియా నుంచి వెంటనే ఉపశమనం కలుగుతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో మంచి స్మెల్ వస్తుంది కదా. సో ఇప్పుడు దీంట్లో కొబ్బరి బెల్లం. అసలు బేసిక్ గా కొబ్బరి బెల్లమే మంచి కాంబినేషన్, ఉట్టి ముక్కలు తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఇవి చేసుకుంటే స్వీట్, హెల్దీ స్వీట్. కొద్దిగా యాలకుల పొడి. సో బెల్లం ఉన్నప్పుడు ఎప్పుడైనా మనకు కొంచెం ఆ యాలకుల పొడి ఉంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. సో కొంతమందికి అంటే అవి చాలా మటుకు ఏంటంటే ఆ యాలక్కాయలు ఊరికి అలా వేసేస్తుంటారు. అవి ఏంటంటే అలా అడ్డం తగులుతుంటే చాలా మందికి నచ్చదు. సో యాలకులతో పాటు కొద్దిగా పంచదార వేసేసి మనం మిక్సీ పట్టేస్తే మనకు ఫైన్ గా పౌడర్ వస్తుందండి. సో దానివల్ల ఏంటంటే మనకు గింజలు అనేది తగిలేది ఎక్కడ ఛాన్సే ఉండదు. అవును. ఓకే. సో మనకి కరిగిపోయింది. సో యూజువల్ గా అయితే నిల్వ ఉంచుకునే దానికి కొంచెం ఎక్కువ పాకం రానిచ్చి అట్లా చేస్తూ ఉంటాము. సో ఇది మనం ఎప్పటికప్పుడు చేసుకునేది కాబట్టి మనకు అంత ఎక్కువ కూడా ఇదవ్వక్కర్లేదేమో.
పన్నీర్ తురుము. సో ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఓకే. సో ఎందుకంటే మనకు పన్నీర్ ఆల్రెడీ మనకు ప్రాసెస్ అయింది కదా. దీంతో పాటుగా మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అండి. ఓకే. సో పన్నీర్ కూడా కొంచెం కొబ్బరితో పాటు ఈక్వల్ క్వాంటిటీ యాడ్ చేసుకుంటే మనకి రెండు కూడా సమానంగా ఉంటే బాగుంటుంది యా. క్వాంటిటీ. సో చాలా మందికి కొబ్బరి ఉండలు ఉట్టివి అలా తినడం చాలా బోరు, ఎందుకంటే ఎక్కువ చేసుకుంటూ ఉంటారు కదా. Yes. సో కొద్దిగా ఇట్లా ఏమైనా ఫ్లేవర్స్ అవి మారుస్తూ ఉంటే కొంచెం వెరైటీగా ఉంటుంది. తినడానికి కూడా వాళ్ళకి కొంచెం ఇష్టం ఏర్పడుతుంది. ఓకే. సో రెడీ. చల్లారిందా కాస్త? సో యూజువల్గా కొబ్బరి ఉండలు మనకు కొంచెం నల్లగా వస్తాయి, అంటే బాగా పాకం వేస్తాము, కొబ్బరి బాగా వేయించుతాం కదా. కాబట్టి పన్నీర్ వల్ల కొంచెం లైట్ కలర్ వచ్చింది, అంటే బాగుంది. ఆ పన్నీర్ కూడా ఎక్కువ క్వాంటిటీ మూలాన కొంచెం బాగా తెలుస్తుంది. అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకున్నాం కదా, అవి కూడా చక్కగా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చిన్న చిన్నగా చాప్ చేసేసి వేసుకుంటే మనం తినేటప్పుడు ఆ ఉండలో మనకి ఎక్కువ తగులుతా అవి కూడా బాగుంటాయి. వావ్. గార్నిష్ అనేది మన ఇష్టం. లౌజ్ రెడీ. సో చక్కగా పన్నీర్ ఇంకా కొబ్బరి లౌజ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ కార్వింగ్ చూద్దాం. సో కార్వింగ్ ఏంటి రాజు గారు? సో టమాటోతో చేస్తున్నాను. సో ర్యాబిట్ షేప్ లో వస్తుంది. సో దీన్ని ఇలా నిలువుగా కట్ చేసుకుంటున్నాం. ఓకే. సో ఇట్లా రెండు వస్తాయి. సో ఇక్కడ చెవులు వస్తాయండి. సో ఇంకొక చిన్న సైజ్ తీసుకొని దీంట్లో సీడ్ పార్ట్ అక్కర్లేదు, మనకు జస్ట్ స్కిన్ కావాలి. సో దీనికి కూడా మనకు కావాల్సిన సైజ్ చూసుకొని ఈ రెండు చెవులు అండి. ఓకే. సో వీటిని కూడా ఇలా మధ్యలో కట్ చేసుకుంటే రెండు వచ్చేస్తాయి. స్టార్టింగ్ పాయింట్ కొంచెం ట్రిమ్ చేస్తున్నాను, సో లోపలికి ఈజీగా ఇన్సర్ట్ చేయడానికి. సో ఇక్కడ ఆల్రెడీ ఘాట్లు పెట్టాం కదా, సో దాంట్లోకి ఇది ఇన్సర్ట్ చేయాలి. సో నెక్స్ట్ జస్ట్ మనం ఐస్ పెట్టేస్తే సరిపోతుంది. చాలా సింపుల్ ఆ షేప్ లో ఇస్తున్నాం మనం. ఓకే. సో ఇక్కడ చిన్నగా రంధ్రం చేసుకుని ఇక్కడ ఐస్ పెడతాం. మిరియాలు పెడుతున్నాను. సో ఆ రెడ్ దాంట్లో కొంచెం మనకు బాగా కనిపిస్తుంది. ఓకే. కూర్చున్న ర్యాబిట్ లా వస్తుంది. సో ఇక్కడ ఈ కనపనే ఉంటుంది కదా, అది కంపల్సరీ ఉండేట్టు చూసుకుంటే కొంచెం న్యాచురల్ గా వస్తుంది. నోర్ లాగా వస్తుంది. ఓకే. ఓకే.
ఓకే, మరి పన్నీర్ కొబ్బరి లౌజ్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పన్నీర్ కొబ్బరి లౌజ్ తయారు చేసే విధానం: ముందుగా పచ్చి కొబ్బరి కచ్చపచ్చగా మిక్సీ పట్టి ఉంచాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో కొబ్బరి తురుము వేసి వేయించాలి. ఇది కాస్త దగ్గర పడ్డాక బెల్లం తురుము, యాలకుల పొడి, పన్నీర్ తురుము, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి మరి కాస్త దగ్గర పడినివ్వాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని ఉండలుగా చేసుకుని సర్వ్ చేసుకుంటే పన్నీర్ కొబ్బరి లౌజ్ రెడీ.